భారత్ 180 న్యూస్ కి స్వాగతం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని, జీవో నెంబర్ 107/108 ను రద్దు చేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి అనంతరం స్థానిక గోకిల్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, రాష్ట్ర సమితి సభ్యులు మొన్న, జిల్లా ఉపాధ్యక్షులు సంజయ్, వసంత్ అమన్స్, సిపిఐ నాయకులు రమణారెడ్డి, రామూర్తి తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గత ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలలు వచ్చాయో ఆ మెడికల్ కళాశాలని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో 107, 108 రద్దు చేసి పేద విద్యార్థులకు మెడికల్ కళాశాలను దూరం చేసినటువంటి జీవాలను వెంటనే రద్దు చేసి విద్యార్థులందరికీ కూడా న్యాయం చేకూరుస్తాం, విద్యార్థులందరికీ కూడా వైద్య విద్యను మేము ఫ్రీగా అందిస్తామని చెప్పినటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 1.5 సంవత్సరం అయితే ఉన్నప్పటికీ కూడా మీరు మరీ కొత్త జీవోలు తీసుకుని వచ్చి ఉన్నటువంటి 17 మెడికల్ కళాశాలల్లో 10 మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేస్తూ విద్యార్థులు మోసం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వంలో మెడికల్ కళాశాలలు రన్ చేస్తే విద్యార్థులకు ఉచితంగా మెడికల్ విద్య అందుతుంది. అదేవిధంగా విద్యార్థులు ఫ్రీగా చదువుకుంటారు. ఈ రోజు పాండి ఇలాంటివి కోర్సులన్నీ కూడా మెడికల్ కళాశాలలో వస్తే అక్కడ విద్యార్థులకు పేద 15 విద్యార్థులకు అక్కడ కళాశాలలో విద్య ఉచితంగా అందుతుంది. కానీ మీరు తీసుకోవాల్సినటువంటి 507 జీవో ద్వారా పేద విద్యార్థులకు మెడికల్ విద్య ముమ్మాటికి దూరం అవుతుంది. దీనికి కారణం యువకాలంలో నారా లోకేష్ గారు పేద విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చకుండా మీరు విదేశాలు తిరుగుకుంటా ఉన్నారు. ఇలా మీరు చేయాల్సిందే. అధికారంలోకి రాకమునుపు విద్యార్థులందరికీ మేము వచ్చిన వెంటనే న్యాయం చేస్తా ఉన్నారు. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చి విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేస్తా ఉన్నారు. కాబట్టి ఏఎస్ఎఫ్గా మేము కోరుతా ఉన్నది ఒకటే, అయ్యా 17 మెడికల్ కళాశాలలు ప్రభుత్వంలో నడిస్తే విద్యార్థులందరికీ కూడా పూర్తిగా ఉచితంగా వృత్తి అందుతుంది. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే పాంబి మెడికల్ విద్యలో దాదాపుగా కోట్ల రూపాయల ఫీజులతో ప్రైవేట్ వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. కాబట్టి వెంటనే మీరు ఏదైతే పీపీపీ విధానాన్ని తీసుకొని వచ్చారో ఆ పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేసి మెడికల్ విద్యను పేద విద్యార్థులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తాం.